శ్రీ మాత్రే నమః. వేదవ్యాస మహర్షి మనకు ప్రసాదించిన శ్రీ దేవీ భాగవతం అనే ఉప పురాణాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు చేశారు. ఆ గ్రంథం చదువుతున్నాం మనం. ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. శ్రీమాత్రే నమ. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవీ భాగవత గాథను తెలియజేస్తున్నారు. జనమేజయుడికి శ్రీ వ్యాస మహర్షి దేవీ భాగవతాన్ని తెలియజేస్తున్నారు. శుక్రాచార్యుడు తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నారు, రాక్షసులందరికీ బలాన్ని ఇవ్వడం కోసం. ఆ సమయంలో రాక్షసులందరినీ కూడా శుక్రాచార్యుడు లేని సమయం చూసి దేవతలు చుట్టుముట్టి ఊచకోత కోయడం ప్రారంభించారు. కొంతమంది రాక్షసులు భృగు మహర్షి భార్య దగ్గర దాక్కున్నప్పుడు శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి భార్యను వధించడం, తిరిగి మళ్ళా భృగు మహర్షి తన భార్యను రక్షించుకోవడం, బతికించుకోవడం జరిగింది అని జనమేజయుడికి వ్యాస భగవానుడు కొనసాగిస్తున్నారు. శుక్రాచార్యుడు తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాడు. దేవేంద్రుడికి బెంగ పట్టుకుంది. దేవతలు కూడా విస్మయం చెందారు, ఈ శుక్రాచార్యుడు తపస్సు వల్ల ఏం మూడుతుందో అని. ఇంద్రుడికి మరింత భయం పట్టుకుంది. ఆ శుక్రాచార్యుడి యొక్క తపస్సు ముగింపుకు వచ్చింది. ఇప్పుడు మంత్రం సిద్ధిస్తుంది, దాంతో ఏం చేస్తాడు? తండ్రిని మించిన శక్తిశాలి అవుతాడు, ఎలాగబ్బా అని తల పట్టు కూర్చున్నారు. విరుగుడు ఏమిటో, ఏం చేస్తాడో తెలుసుకునే దారి ఏంటో తెలియలేదు. చివరికి పాత ఉపాయమే కొత్త మనిషితో ప్రయోగిద్దాం అనుకున్నాడు. సొంత కూతురు జయంతిని పిలిచాడు. ముఖానికి నవ్వు పులుముకొని జయంతితో అన్నాడు, అమ్మ, ఒక దేవకార్యం ఉంది, నువ్వు అది చెయ్యాలి. నేను నిన్ను శుక్రాచార్యుడికి కన్యాదానం చేస్తున్నాను. అతను ఇప్పుడు తీవ్ర తపస్సులో ఉన్నాడు. నువ్వు వెళ్ళి పరిచర్యలు చేయి, అతన్ని భర్తగా స్వీకరించు, ఆరాధించు, మనస్సు దోచుకో, నీకు వివసుని చేసుకో. ఇది నేను స్వప్రయోజనం కోసం చేస్తున్న పని కాదు, అందరూ దేవతలందరి కోసం చేస్తున్న పని. అందుకని కాదనకుండా అంగీకరించి నా భయాన్ని తొలగించు అన్నాడు దేవేంద్రుడు. తండ్రి ఆంతర్యాన్ని గ్రహించింది జయంతి. సరే అని అంగీకరించింది. సరాసరి శుక్రాచార్యుడు సన్నిధికి వచ్చింది. ఆ శుక్రాచార్యుడు ఎలా తపస్సు చేస్తున్నాడు? పొగలో తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నాడు. మొగజూరిపోయాడు, చెమటలు కక్కుతున్నాడు. ఆవిడ అరిటాకులతో వింజామరలు వీచసాగింది. శుభ్రమైన శీతల ఉదకాలను తీసుకొచ్చి తాగడానికి అందించింది. ఎండ సోకకుండా పైట చెరుగు అడ్డం పట్టింది. ఛాయం వస్త్రాతపత్రేణ భాస్కరే మధ్యగే సతి రచయామాస తన్వంగి స్వయం ధర్మే స్థిత సతి. మధుర ఫలాలను ఎంచి ఎంచి కోసి తీసుకొచ్చి భర్తకు భక్తితో ప్రేమతో అందించింది ఆవిడ. నిత్య కర్మానుష్ఠానానికి కుశలు కుసుమాలు సమకూర్చి పెట్టింది. చిగురాకులతో మెత్తటి శయ్యను ఏర్పాటు చేసింది. ఆదరంతో సేవలు చేసింది తప్ప ఆవిడ ఏ వికారాలను ఏనాడు ప్రదర్శించలేదు. శపిస్తాడని భయపడింది. హావభావాదికం కించిత్ ద్వికార జననం చేయత్ నచకార జయంతి శాపభీతా మునేస్తథా. ఎక్కడ శుక్రాచార్యుడు శపిస్తాడో అని ఆవిడ చాలా జాగ్రత్తగా ఉంది జయంతి. అతడి మనస్సు రంజిల్లేటట్టు స్తుతులు చేస్తోంది. అనుక్షణం చాలా ప్రేమగా మాట్లాడుతోంది. ఉదయం అతను నిద్రలేచేసరికి ఆచమనం, ఉదకం సిద్ధంగా ఉంచడం మొదలుకొని సకల ఉపచారాలు అతడి మనస్సుకు అనుకూలంగా చేస్తోంది. నిర్వికార చిత్తంతో బ్రహ్మచర్య దీక్షతో చేస్తోంది. సంవత్సరాలు గడుస్తున్నాయి.
ఇంద్రుడిలో ఆతురత పెరిగింది. జితాత్ముడైన శుక్రుడి ప్రవృత్తిని, మనస్సును తెలుసుకోవడం కోసం మరికొంతమంది సేవకులను నియోగించాడు. శుక్రాచార్యుడి 1000 తపస్సు నిర్విఘ్నంగా పూర్తయింది. మహేశ్వరుడు సంతోషించాడు, ప్రత్యక్షం అయ్యాడు, దివ్యమైన వరాలు ఇచ్చాడు. అవధ్యత్వం, సర్వజ్ఞత్వం అంటే మనస్సులలో ఉన్నది తెలుసుకోగలగడంతో సహా అన్ని విద్యలు, అన్ని దివ్యవరాలు అనుగ్రహించాడు పరమేశ్వరుడు. అంతర్ధానం చెందాడు. యచ్చ కించిదపి బ్రహ్మన్ విద్యతే భృగునందన ప్రతిపశ్యతి యత్సర్వం యచ్చ వాచ్యన్న కశ్చిత్. శుక్రాచార్యుడు చాలా సంతృప్తి చెందాడు. పక్కనే ఉన్న జయంతిని అప్పుడే చూశాడు. అమ్మ, నువ్వెవరివి? నువ్వెవరమ్మాయివి? నీ పేరేమిటి? ఎందుకని ఇక్కడికి వచ్చావు? నీ పని ఏమిటి? నువ్వు అందమైన కనులున్న చిన్నదానా, నీ కోరిక ఏంటో చెప్పు. ఎంత దుష్కరమైన కోరికైనా నేను తీరుస్తాను. నువ్వు నాకు చాలా సేవ చేశావు, ఆ సేవలకు సంతృప్తి చెందాను, వరం కోరుకో అన్నాడు. అనేసరికి జయంతి ముఖం ఆనందంతో కళకళలాడింది. రవంత సిగ్గుపడుతూ బదులు చెప్పింది, భగవాన్, నేను ఏ పని మీద వచ్చానో మీరు తపశ్శక్తితో గ్రహించలేకనే అడుగుతున్నారా అంటే అప్పుడు శుక్రాచార్యుడు అన్నాడు, జయంతి, నాకు తెలుసు, అయినా నువ్వు చెప్తే వినాలనుంది. నీ మనస్సులో ఉన్నదేంటో నిస్సంకోచంగా చెప్పు, నీకు భద్రమగుగాక అన్నాడు. మహాముని, నేను ఇంద్రుడి కూతుర్ని. మా తండ్రి నన్ను నీకు కన్యాదానం చేశాడు, నీకు సమర్పించాడు. నా పేరు జయంతి, నేను జయంతుడి చెల్లెల్ని. నాకు నీ మీద మనస్సు అయ్యింది. ధర్మబద్ధంగా నన్ను స్వీకరించి ప్రేమతో ఆనందింప చెయ్యి అంది. అంటే శుక్రాచార్యుడు చాలా సంతోషించి, భామిని, అలాగే అంగీకరిస్తాను. అయితే ఒక్కటే, 10 ఏళ్ళు మాత్రమే నువ్వు నాతో ఉంటావు. అదృశ్య రూపాలతో ఇక్కడే క్రీడిద్దాం అని ఇద్దరు కూడా అదృశ్యమైపోయారు. ఈ నియమానికి జయంతి అంగీకరించింది. ఇంటికి తీసుకెళ్లి శుక్రుడు వివాహం చేసుకున్నాడు. తన మంత్రశక్తితో ఇద్దరు అదృశ్యులై హాయిగా స్వేచ్ఛగా విహరిస్తున్నారు. శుక్రాచార్యుడు కృతార్థుడై మంత్రశక్తితో ఇంటికి తిరిగి వచ్చాడు అనే వార్త తెలిసి దైత్యులంతా పరుగు పరుగున వచ్చారు. ఆశ్రమం అంతా గాలించారు. ఎక్కడ శుక్రాచార్యుడు కనిపించలేదు. అదృశ్య రూపంలో ఉన్నాడని వాళ్ళకి తెలియదు. ఆశగా మళ్ళీ మళ్ళీ వెతికారు, కనిపించలేదు. దాంతో భగ్న మనోరథులై కాళ్ళు ఈడ్చుకుంటూ స్వగృహాలకు వెళ్ళారు. ఈ లోపల దేవేంద్రుడు ఏం చేశాడంటే బృహస్పతితో మంతనాలు జరిపాడు. శుక్రాచార్యుడు జయంతితో శృంగార భోగాలు అనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు. 10 ఏళ్ల పాటు అన్నాడు, 10 ఏళ్ల సమయం ఉంది, ఈలోగా మీరు ఏదన్నా చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యాలి, మనం ఆలోచించి మంచి ఉపాయం చెప్పమని బృహస్పతిని అడిగాడు. మాయా విద్యతో దానవులను ప్రలోభపెట్టి దేవకార్యం నిర్వర్తించమన్నాడు. బృహస్పతి సరే అన్నాడు. శుక్రాచార్యుడిలాగా రూపం ధరించాడు బృహస్పతి. శుక్రాచార్యుడు మాయమైపోయాడు కదా, నిజమైన శుక్రాచార్యుడని బృహస్పతిని అనుకుంటారు. రాక్షసులను సమీపించాడు. గురువుగారు వచ్చారని రాక్షసులందరూ చాలా సంబరపడ్డారు, పాదాభివందనాలు చేశారు. వాళ్ళతో ఈ మాయా శుక్రాచార్యుడు అంటే బృహస్పతి శుక్రాచార్యుడు రూపంలో వచ్చాడు. దైత్యులారా, స్వాగతం. మీ క్షేమం కోసం 1000 ఏళ్ళు కఠిన నియమాలతో తీవ్రమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాను, దివ్య వరాలు పొందాను అనేసరికి ఆ మాటలు వినంగానే దైత్యులందరూ ఆనందంతో చిందులు తొక్కారు. కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టి కోలాహలం చేశారు. బాధలన్నీ అప్పుడే తీరిపోయినట్టు పొంగిపోయారు. పదే పదే సాష్టాంగపడ్డారు. జనమేజయుడికి ఆశ్చర్యం వేసింది. వ్యాసభగవానుడు ఇలా చెప్తుంటే, ఇదేంటి, ఈ మోసం ఏంటి, దేవతలు ఇంతేనా అనుకున్నాడు. వ్యాస భగవానుడిని జనమేజయుడు అడిగాడు, వ్యాస మహర్షి, శుక్రాచార్యుడి రూపంలో ఉన్న బృహస్పతి తర్వాత ఏం చేశాడు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. కానీ సాక్షాత్తు దేవతల గురువు కదా, అంగీరసుడు తనయుడు కదా, సకల ధర్మశాస్త్రవేత్త కదా, బృహస్పతి ఇలా నయవంచనకు దిగడం ఏంటి? సరే దేవేంద్రుడు సరే, దేవ గురువు ఇలా చేయొచ్చా? 10 మందికి చెప్పాల్సిన వాడు తనే తప్పితే ఎలాగా? సర్వధర్మాలకు మూల కారణం సత్యమని కదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పరమాత్మ సాక్షాత్కారానికి కూడా సత్యమే సాధకమని కదా చెప్తారు మునీశ్వర్లు.
అన్నీ తెలిసిన బృహస్పతి అసత్యానికి పాల్పడితే ఇంకా ఈ సృష్టిలో సత్యం పలికే సంసారం ఉంటాడా అని జనమేజయుడు వ్యాస భగవాను అడిగాడు. వాచస్పతి తథా మిథ్య వక్త చేద్దానవా స్మృతి సహ సత్యవక్త సంసారే భవిష్యతి గృహాశ్రమే. స్వార్థం కోసం కుక్షింభరులై తపస్సులు కూడా అసత్యాలు పలుకుతారా? శిష్యులే లేకపోతే ఇంకా వేద ప్రామాణ్యం ఏమైపోవాలి? ఇవేమీ అనిపించలేదా బృహస్పతికి? దేవతలు సాత్వికులని, మానవులు రాజసులని, తిర్యక్కులు తామసులని మునులు విభజించారు కదా. అలాంటిది దేవగురువు ఎంత సాత్వికంగా ఉండాలి? స్వయంగా మిథ్యావాది అయిన తన రాజస తామసాలలో సత్యవాది ఎవరుంటారు? ఎక్కడుంటారు? మహర్షి, అసలు ధర్మస్థితి ఏంటి? నాకు ఇదొక పెద్ద సందేహం పట్టుకుంది. జగత్రయము మిథ్యాధిభూతమే అయితే ప్రాణికోటికి గతి ఏంటి? శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, ఇంకా సురనాయకులు అందరూ కూడా ఇలా ఎదుటి వాళ్ళని మోసం చేస్తుంటే, కామక్రోధాలకు లోభమోహాలకు లొంగిపోతే తపోధనులైన మునులు వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్ర, బృహస్పతులే పాపాలకు పాల్పడ్డారంటే ఏం చెప్పాలి? ధర్మానికి గతి ఏంటి? ఇంద్రుడు, అగ్ని, చంద్రుడు, కడకు బ్రహ్మదేవుడు కూడా పరకాంత వ్యామోహితులయ్యారంటారు కదా. అసలు ఆర్యత్వం అనేది ఈ భువనత్రయంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉందా? ఎవరి మాటను ఉపదేశంగా స్వీకరించాలి? ఎవరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి? దేవతలు మునులు అందరికి అందరే అయితే ఇంక చేసేది ఏమిటి అని అడిగాడు. వచనం కస్య మంతవ్యముపదేశధియానఘ సర్వే లోభ విభూతాస్తే దేవాశ్చ మునయస్తత. జనమేజయుడి ఆవేదనను వ్యాస మహర్షి అర్థం చేసుకున్నారు. అతని ప్రశ్నలకు అర్థం లేకపోలేదు, ఆధారాలు కూడా ఉన్నాయి కదా. అందుకని వ్యాస మహర్షి ఓపిగ్గా సమాధానం చెప్పారు. ఓ జనమేజయ, త్రిమూర్తులు ఏమిటి, ఇంద్ర బృహస్పతులు ఏమిటి, దేహధారి అయితే చాలు, ఎవరికైనా ఈ వికారాలు తప్పవు. శ్రీ మహావిష్ణువు రాగి, శివుడు పరమేశ్వరుడు రాగి, బ్రహ్మ కూడా రాగ సంయుతుడే, అంటే అనురాగానికి లోనయ్యేవాళ్ళే. రాగవంతుడు చెయ్యని కృత్యం ఏదన్నా ఉంటుందా? కాకపోతే చాతుర్యం ఉన్నవాడు పైకి విరాగిలా జనక మహారాజులా కనిపిస్తాడు, గొప్పగా నటిస్తాడంతే. ఇది అట్టే కాలం సాగదు. సంకట పరిస్థితి వచ్చినప్పుడు అసలు రంగు బయటపడుతుంది, స్వగుణం వెల్లడవుతుంది, దాగదు కదా అని వ్యాస మహర్షి చెప్పి, రాఘవానపి చాతుర్య ద్విదేహైవ లక్ష్యతే సంప్రాప్తే సంకటే సోపి గుణై సంబాధ్యతే కిల. కారణరహితంగా కార్యం ఉండదు, కారణ గుణాలు కార్యానికి సంక్రమిస్తాయని నీకు చాలాసార్లు చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. బ్రహ్మాదుల ఉత్పత్తికి కారణమైన గుణాలు వాళ్ళ ప్రవృత్తుల్లోనే ప్రతిఫలిస్తాయి. దేహం ఉన్నంత వరకు ఇది తప్పదు. అయితే పరోపదేశ వేళలో విస్పష్టంగా అందరూ శిష్టులే, తమ దాకా వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జారిపోతారు. అంటే ఇది మానవుల గురించి, అలాగే జారిపోయే వాళ్ళ గురించి చెప్పారు. దేవతల గురించి అని మనం అనుకోక్కర్లేదు. పరోపదేశే విస్పష్టం శిష్ట సర్వే భవంతి చ విప్లుతిహ్య విశేషేణ స్వకార్యే సముపస్థితే. సాధారణంగా మానవ లక్షణం ఏంటంటే అందరికీ పరోపకారం కోసం అన్ని నీతులు చెప్తారు, వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి నీతిని పాటించరు. కామ, క్రోధ, లోభ, ద్రోహ, మాత్సర్య, అహంకారాలను వదిలిపెట్టగలిగిన దేహధారి ఒక్కళ్ళు నాకు ఇంతవరకు కనిపించలేదు. ఈ సృష్టి, ఈ ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉంది, మరోలా ఉండదు కూడా. అంతా శుభాశుభమయం కదా, శుభం ఎలా ఉంటుందో అశుభం కూడా అలాగే ఉంటుంది అని శ్రీ మహావిష్ణువునే చూడు. ఒక్కొక్కసారి దారుణమైన తపస్సు చేస్తారు, మరొకప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవితో ఉంటారు, ఇంకొకసారి రాక్షసులతో యుద్ధం చేస్తారు, కరుణా సింధువై లోకక్షేమం కోసం శరాఘాతాలు తింటూ ఉంటారు, జయాపజయాలు చూస్తుంటారు, సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటారు. ఒకప్పుడు శేషశయ్యపై హాయిగా నిద్రిస్తారు, సమయం వచ్చినప్పుడు తనంతట తానే మేల్కొంటాడు. ఇంద్రుడు కూడా అంతే.
ఒక్కోసారి యజ్ఞాలు చేస్తాడు, ఇంకోసారి యుద్ధాలు చేస్తాడు. బ్రహ్మ, పరమేశ్వరుడు కూడా, ఇంకా దేవతలు, మునులు వీళ్ళందరూ కూడా తమ తమ ఆయుర్దాయం మేరకు ఆయా వినిర్మాణాల్లో సంచరిస్తూ ఉంటారు. రాత్రి అయ్యేసరికి స్థావర జంగమాత్మకమైన ప్రపంచం చైతన్యాన్ని కోల్పోతుంది, సూర్యోదయంతో మేల్కొంటుంది. అలాగే బ్రహ్మాదులు కూడా తమ ఆయుష్ తీరేసరికి నశిస్తారు, మళ్ళీ ప్రభవిస్తారు. అందుకని దేహదారులందరికీ కూడా కామాది భావాలు సహజం. ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. మనుషులు, దేవతలు, రాక్షసులు అనే తేడా అంతే. పరమార్థాన్ని తెలుసుకొని ఈ కామక్రోధాల నుంచి విముక్తి పొందిన పురుషుడు ఈ సంసారంలో ఎక్కడా కనిపించడు. అది చాలా దుర్లభం. బృహస్పతి భార్యను చంద్రుడు స్వీకరించాడు కదా, మనం ఆ కథ చూసాం కదా. మళ్ళీ చంద్రుడి నుంచి బృహస్పతి స్వీకరించాడు. అలాగే ఈ సంసార చక్రంలో లోభ మోహాదులకు లొంగిపోయి మునుగుతూ తేలుతూ ఉంటారు అందరూ. గృహస్థాశ్రమంలో ఉండి సర్వసంగ పరిత్యాగిగా విముక్తుడై స్వేచ్ఛగా సంచరించగలగడం అసంభవం. అందుకని సకల ప్రయత్నాలు చేసి సంసారం నిస్సారమని తెలుసుకుని దాన్ని వదిలిపెట్టి సచ్చిదానంద రూపిణి అయిన జగజ్జనని అని జగజ్జననిని ఆరాధించడం ఉత్తమోత్తమం. ఈ జగత్తంతా ఆ మాయాశక్తితో ఆచ్ఛాదితమై ఉంది. ఉన్మత్తుడిలా, మధురాపాన మత్తుడిలా నరుడు ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. అమ్మవారి మాయ ఇదంతా. తన్మాయా గుణతశ్చన్నం జగదే తచ్చరాచరం భ్రమత్యున్మత్తవత్సర్వం మదిరామత్తవన్ నృప. ఈ మాయ నుండి బయటపడాలంటే ఆ మహామాయను ఆరాధించడం ఒక్కటే తరుణోపాయం. మాయను సృష్టించింది ఆవిడే కనుక దీని నుంచి విముక్తిని కలిగించాల్సిందే ఆవిడే. మరో మార్గం లేదు. ఆవిడకు దయ కలిగేంత వరకు మనం ఆరాధించాల్సిందే. అమ్మవారి కంటే దయామయులు ఎవరూ లేరు. ఈ కరుణా సాగరాన్ని మాయామర్మం లేని భక్తితో ఆరాధిస్తే వెంటనే అమ్మవారు కరుణిస్తుంది. దుఃఖాలు తొలగి సుఖాలు కలుగుతాయి, జీవన్ముక్తి లభిస్తుంది. అతి దుర్లభమైన మానవ జన్మను పొంది జగదీశ్వరిని ఎవరైనా సేవించుకోలేకపోతే వాళ్ళు నిచ్చెన పైకోన నుండి నేలకు రాలిపడ్డ వాళ్ళతో సమానం. మానుష్యం దుర్లభం ప్రాప్య సేవితాన మహేశ్వరి నిశ్రేణికాగ్రాత్ పతిత అథైత్యేవ విద్మహే. అహంకార ఆవృతమై గుణత్రయ సమన్వితమై అసత్య సంబద్ధమైన ఈ శరీరం నుంచి, ఈ సంసారం నుంచి మరొక మార్గాన ముక్తి లభించడం కల్లా. అందుచేత అన్నిటినీ విడిచిపెట్టి అందరూ భువనేశ్వరిని అర్చించాలి అని వ్యాస భగవానుడు చెప్పాడు. వ్యాస భగవానుడు చేసిన ఈ ఉపదేశం జనమేజయుడికి నచ్చిందో లేదో కానీ మళ్ళా కథలోకి వచ్చాడు. ఇంతకీ శుక్రాచార్యుడు రూపం ధరించి రాక్షసుల మధ్యకు వెళ్ళిన బృహస్పతి ఏం చేశాడు, శుక్రుడు ఎప్పుడు తిరిగి వచ్చాడు, ఏం జరిగింది, ఆ వివరాలు చెప్పండి అని అర్థించాడు. వ్యాస భగవానుడు వివరిస్తున్నారు. జనమేజయ, బృహస్పతి శుక్రాచార్యుడు రూపం ధరించి వెళ్ళాడు కదా, రాక్షసులంతా తమ గురువే అనుకున్నారు. అతన్ని నమ్మి మంత్రోపదేశం కోసం కాళ్ళు పట్టుకున్నారు. లోభగుణం ఎవరికైనా ఎంతకైనా సమ్మోహితులను చేస్తుంది కదా, దాంతో మోసపోయారు. బృహస్పతి ఏ మంత్రోపదేశము చేయలేదు. కాలం గడుస్తోంది. జయంతితో సంసారం 10 ఏళ్ల గడువు ముగింపుకొచ్చింది. శుక్రాచార్యుడికి శిష్యులు జ్ఞాపకం వచ్చారు. ఆశగా పాపం నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అనుకున్నాడు. వెంటనే వెళ్ళి వాళ్ళని చూడాలి, పాపం భయాతురులై ఇంతకాలం ఎలా గడిపారో, వాళ్ళు నా భక్తులు, వాళ్ళకి దేవతల వల్ల భయం అనేది ఇంకా ఉండకూడదు అని అనుకున్నాడు. కర్తవ్యం గుర్తు వచ్చింది. జయంతితో చెప్పాడు, జయంతి నేను ఇంక వెళ్ళిపోతున్నాను అని. అందమైన కన్నులను ఓ చిన్నదానా, ఓ చారులోచన, మన 10 ఏళ్ల గడువు పూర్తయింది, నేను బయలుదేరుతున్నాను, నా శిష్యుల్ని చూడాలి, త్వరలో తిరిగి వస్తా, నీ దగ్గరికి వస్తాను అన్నాడు. జయంతమ్మ అంగీకరించింది. మీ ఇష్టం వెళ్ళండి అంది. ఇద్దరు అదృశ్య రూపం నుంచి మామూలు రూపాలకు వచ్చారు. ఇక్కడే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, ధర్మలోపం జరగనివ్వను, నిశ్శంకగా వెళ్ళిరండి అంది. జయంతి మాటలకు సంతోషించాడు శుక్రాచార్యుడు. వెంటనే బయలుదేరాడు. హుటాహుటిన శిష్యుల్ని చేరుకున్నాడు. వాళ్ళని, వాళ్ళ పక్కన ఉన్న మాయా శుక్రాచార్యుడు బృహస్పతిని చూశాడు. తన రూపం ధరించి బృహస్పతి తన శిష్యులకు వేద నిందాపరాలైన జైన ధర్మాలను ఉపదేశిస్తున్నాడు. రాక్షసులారా, మీకు నిజం చెప్తున్నాను, హితం చెప్తున్నాను, అహింస పరమోధర్మ. అందుకని ఎంతటి ఆతతాయిలైనా సరే
చంపకూడదు, యజ్ఞ యాగాలలో పశుహంస చెయ్యవచ్చను అనే నేరాలు చెప్పే వేదాలు చెప్పే మాట కేవలం భోగపరాయణులైన బ్రాహ్మణులు కల్పించింది, దాన్ని నమ్మకండి, అహింసే ఉత్తమోత్తమ ధర్మం, ఇలాంటి సూక్తుల్ని బోధిస్తున్నాడు శుక్రరూపధారి అయిన బృహస్పతి. ఆ రూపానికి, ఆ ఉపదేశానికి ఆశ్చర్యపోయాడు శుక్రాచార్యుడు, రాక్షస గురువైన శుక్రాచార్యుడు. భృగు పుత్రుడు కదా వీడు. దేవగురు బృహస్పతి నా ప్రథమ శత్రువు, నా రూపంలో వచ్చి నా శిష్యుల్ని వంచాడు. చిచి, లోభగుణం ఎంత చెడ్డది, ఎంతటి అకృత్యాన్నైనా చేయిస్తుంది. నిజానికి నరకద్వారం ఇదే. దీని ప్రేరణకు లొంగి గురువు కూడా పాపచింతాపరుడై అనృతాలు పలుకుతాడు అని. దిగ్లోభం పాప బీజం వై నరకద్వారమూర్జితం గురురప్యనృతం బ్రూతే ప్రేరితో ఏన పాప్మన. దేవతల గురువై ధర్మశాస్త్ర ప్రవర్తకుడైన బృహస్పతి ఇలా పరరూపధారణ చేసి పరవ్రతాచరణకు, పరవంచనకు పూనుకున్నాడంటే, పాషండ మతాన్ని ప్రబోధిస్తున్నాడంటే, లోభంతో మనస్సు కలుషితమైన వాడు ఎంతకైనా దిగజారుతాడు, ఏమైనా చేస్తాడన్నమాట కదా. వేద ప్రామాణాన్ని అంగీకరించని మతాలను పాషండ మతాలు అంటారు. శైలూషుడిలా అంటే నటుడిలాగా నా వేషం ధరించి నా శిష్యుల్నే నమ్మించి వంచాడంటే నన్ను వంచినట్లే కదా. అవురా, ఎంతటి నేర్పరి అనుకున్నాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడికి చాలా కోపం వచ్చింది. బృహస్పతి పాటలు చూస్తే శుక్రాచార్యుడికి నవ్వు కూడా వచ్చింది. నవ్వుతూ తన శిష్యులందరి ముందర ప్రత్యక్షం అయ్యాడు. దైత్యులారా, ఈ బృహస్పతి చేతిలో ఏంటి మీరంతా ఇంత తేలిగ్గా ఎలా మోసపోయారు? నేను మీ గురువుని, శుక్రుణ్ణి. ఇతడు దేవకార్యం చక్కబెట్టుకోవడానికి వచ్చిన బృహస్పతి. మద్యపాన మత్తుల్లా మీరు పూర్తిగా మోసపోయారు. వీడిని, వీడి మాటలను నమ్మకండి. దొంగ వేషం వేసి అచ్చు నా రూపంతో వచ్చాడు, రండి వీడిని వదిలేసి ఇలా వచ్చేయండి అన్నాడు. రాక్షసులకి అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఉన్న మతి కూడా పోయింది వాళ్ళకి. ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నారు. ముమ్మూర్తులో ఇద్దరు ఒక్కలాగే ఉన్నారు. ఎవరు నిజమైన శుక్రుడో తెలుసుకోలేకపోయారు, కళవడపడ్డారు. ఇది గమనించిన బృహస్పతి అన్నాడు, ప్రియ శిష్యులారా, నేనే మీ గురువును. వీడెవడో నా రూపం ధరించి వచ్చాడు, బహుశా బృహస్పతి అయ్యుంటాడు. మిమ్మల్ని వంచి దేవతలకు ప్రియం చేద్దామని వచ్చుంటాడు. సందేహం లేదు. వీడి మాటలు నమ్మకండి, అటు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. శివుడు నేర్పిన దివ్య విద్యను నేను మీకు ఉపదేశిస్తాను, దేవతా విద్యం సాధించి పెడతాను అన్నాడు మాయా శుక్రాచార్యుడు. ప్రాప్త విద్య మయా శంభోర్ భూష్మాన్ అధ్యాపయామితాం దేవేభ్యో విజయం న్యూనం కరిష్యామి న సంశయ. ఈ మాటలను దేవేంద్ర రాక్షసులు విశ్వసించారు. బృహస్పతిని శుక్రుడు అనుకున్నారు, గురువుగా అంగీకరించారు. అసలు శుక్రుణ్ణి నకిలీ శుక్రుడు అనుకున్నారు, తిరస్కరించారు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇతడే మా గురువు, మా హితుడు, ధర్మాత్ముడు, మా కోసం 1000 ఏళ్ళు తపస్సు, ఘోర తపస్సు చేసిన దయాశాలి, మాకు కనువిప్పు కలిగించి తెలివితేటలు ప్రసాదించిన గురువుత్తముడు, గడిచిన 10 ఏళ్ల నుంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. నువ్వెవరివో? కుహనా శుక్రుడివి, మా గురుడివి కాదు. మర్యాదగా వచ్చిన దాన్ని దయచేయి, లేకపోతే తగిన శాస్తి చేస్తాం అని బెదిరించారు దైత్యులంతా ముక్త కంఠంతో. శుక్రాచార్యుడికి ఒళ్ళు మండింది. శపించాడు. ఏమన్నా తెలుసా? మూఢులారా, నేను ఎంత చెప్పినా నిజం తెలుసుకోలేకపోతున్నారు, నా మాట నమ్మడం లేదు కనుక ఊరు పేరు లేనివారే పరాభవాలు అనుభవింతురుగాక. నన్ను తిరస్కరించి అవమానించిన దానికి ఫలితం త్వరలోనే అనుభవిస్తారు. అప్పుడు మీకు తెలిసి వస్తుంది, మీకు ఈ బృహస్పతి చేసిన మోసం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నారు కదా, అనుభవించండి అంట. ఆ భృగు తనయుడు శుక్రాచార్యుడు రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. బృహస్పతి చాలా ఆనందం పడ్డాడు. అయితే అది పైకి కనిపించకుండా నిగ్రహించుకున్నాడు. రాక్షసులను రాక్షస గురువే చెప్పించాడు కనుక ఇంకా తను అక్కడ ఉండాల్సిన అవసరం లేదనుకున్నాడు. శుక్రరూపం విడిచిపెట్టేసి స్వీయ రూపం ధరించి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. దైత్యులు శాపదగ్ధులయ్యారు, ఇవాళ నిరాధారులు అయిపోయారు. కాబట్టి వెంటనే దండెత్తమని ఇంద్రుడికి సలహా ఇచ్చాడు బృహస్పతి. ఇంద్రుడు దేవతలు ఆనందంతో గంతులేశారు. అందరూ కలిసి ఆలోచించి దండయాత్రకు బయలుదేరారు. విషయాలన్నీ దైత్యులకు తెలిసాయి.
నకిలీ గురువుని నమ్మి అసలు గురువుని అవమానించామే అని దిగులు పడ్డారు. బృహస్పతిని తిట్టుకున్నారు. పైకి మాత్రం శుచిగా ఉంటాడు, లోపలంతా కుళ్ళే దుర్మార్గుడు అని తిట్టుకున్నారు. గురువు గారు కోప్పడి శపించి మరీ వెళ్ళిపోయారు. నిజమే, అంతగా అవమానించాం కదా, కానీ మనం వెళ్ళి కాళ్ళ మీద పడదాం, బతిమాలుకుందాం, క్షమాపణలు చెప్పుకుందాం, ప్రసన్నుడు కాకపోడు, అంతకన్నా ఈ ఆపత్ సమయంలో మరో దారి లేదు అని దైత్యులందరూ నిర్ణయానికి వచ్చి పెద్దవాడు కదా అని ప్రహ్లాదుడిని ముందుంచుకొని శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్తూనే కాళ్ళ మీద పడ్డారు, లెంపలేసుకున్నారు. శుక్రాచార్యుడు మండిపడ్డాడు. క్రోధంతో కళ్ళు ఎర్రబడ్డాయి. మూఢులారా, నేను ఎంత చెప్పినా మీరు వినలేదు, వినిపించుకున్నారు కాదు. బృహస్పతి మాయలో పడిపోయారు. హితం చెప్తే చెవికెక్కింది కాదు మీకు. నన్ను అవహేళన చేశారు. అందుకు ఫలితం వెంటనే లభించింది కదా, అనుభవించండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, ఆ కపట గురువు దగ్గరికే వెళ్ళండి, ఆ వంచకుండే శరణ వేడండి. నాకు అలాంటి మాయలో మంత్రాలు తెలియవు. నేను అతడిలాగా వంచకుండే కాదు, కాలేను అన్నాడు. శుక్రాచార్యుడు తీవ్ర స్థాయిలో తిప్పుతున్నాడు. మాటలు ఈటెల్లా తగులుతున్నాయి. రాక్షసులు మళ్ళీ మళ్ళీ పాదాభివందనాలు చేస్తున్నారు తప్ప ఏం పలకడానికి నోరు రావడం లేదు. ఒక పక్కన సిగ్గు, ఓ పక్కన అవమానం, ఇంకో పక్కన భయం, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రహ్లాదుడు 2 అడుగులు ముందుకు వేసి ఆ శుక్రాచార్యుడి పాదాలకు సాగిలపడి మొక్కాడు. వినయంగా అభ్యర్థించాడు. ఓ శుక్రాచార్య, ఓ భార్గవ, భయాతురులై వచ్చిన శిష్యులను ఇంతకంటే నొప్పించడం భావ్యం కాదు. వీళ్ళు నీకు హితులు, కొడుకులు లాంటి వాళ్ళు. చేసిన తప్పిదానికి వేసిన శిక్ష చాలు. దయచేసి కోపం తగ్గించుకోండి, కోపం ఉపసంహరించుకోండి. విడిచిపెట్టి వీళ్ళని దిక్కులేని వాళ్ళని చేయొద్దు. మీరు సర్వజ్ఞులు. నీకు నేను చెప్పదగిన వాడిని కాను. మంత్ర సాధన కోసమని మీరు కైలాసానికి వెళ్ళాక ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక నటుడు నీ రూపంలో వచ్చి అచ్చం నీలానే పలుకుతూ ఇచ్చకాలు చెప్పి మమ్మల్ని అందరినీ వంచాడు. ఆ మహామోసాన్ని తెలుసుకోలేక నీ పట్ల అనుచితంగా ప్రవర్తించాం, మేము కించపరిచాం. ఇది తెలియక చేసిన అపరాధమే తప్ప తెలిసి చేసింది కాదు. ప్రమాదవశాత్తు జరిగే ఇలాంటి అపరాధాలకు నీ వంటి శాంత స్వభావాలు ఆగ్రహోదగ్రులు కావడం సమంజసమా చెప్పండి అన్నాడు ప్రహ్లాదుడు. మా మనస్సుల్లో ఉన్నది నువ్వే, అందుకే నీ రూపంలో వచ్చి వంచాడు బృహస్పతి. 1000 ఏళ్ల గడువు దాటిపోవడము, అతడు నీ రూపంలో రావడం కారణంగా మేమంతా మోసపోయాం. లేకపోతే అంత తేలిగ్గా బుట్టలో పడతామా? ఓసారి ప్రశాంతంగా ఆలోచించండి. పోనీ నా మాటలు నమ్మద్దు, మీ తపశ్శక్తితో చూడండి, మా అంతరంగాలు తెలుసుకోండి. మీ వంటి సాధు పురుషులు క్షణకోపనులు అని పెద్దలు చెప్తారు కదా. నీరు సహజంగా చల్లగా ఉంటుంది, అగ్ని సంపర్కంతో వేడెక్కుతుంది, దాన్ని తొలగిస్తే మళ్ళీ చల్లబడుతుంది. క్రోధాగ్నిని తొలగించుకోండి, సహజ శీతలత్వాన్ని తిరిగి పొందండి. సర్వ అనర్థాలకు క్రోధమే కారణమని నీ వంటి పండితులు చెప్పగా విన్నాను. దయచేసి క్రోధం విడిచిపెట్టండి, దిక్కులేక కష్టాల పాలైన మమ్మల్ని చేపట్టండి అని ప్రహ్లాదుడు శుక్రాచార్యుడిని బతులాడాడు. జ్ఞాత్వా తపసా భావం త్యజ కోపం మహామతే బ్రువంతి మునయ సర్వే క్షణకోపాహి సాధన జలం స్వభావత శీతం వహ్నాతప సమాగమాత్ భవత్యుష్ణం వియోగాచ్చ శీతత్వమనుగచ్చతి. ఈ భేదోపాయం వెంచి పన్ని నిన్ను మాకు దూరం చేసి దేవతలు ఇప్పుడు దండెత్తొస్తున్నారు. ఇది తెలిసి మీరు రోషాన్ని వదిలిపెట్టకపోతే వాళ్ళ పన్నాగం సాగినెత్తినట్టు అవుతుంది. ఆలోచించండి, మా అభ్యర్థన మన్నించండి. ఇప్పటికే సమాధాన పడక మమ్మల్ని ఇలాగే గాలికి వదిలేస్తే మేమంతా పాతాళానికి పారిపోవాల్సి వస్తుంది, లేదా వజ్రాయుధానికి ఎర కావాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా మీకు చెప్పుకోవడానికి ఒక్క శిష్యుడైనా మిగలడు అన్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి ప్రసంగాన్ని అక్షరశః శ్రద్ధగా విన్నాడు శుక్రాచార్యుడు. జ్ఞానచక్షువుతో చూశాడు, ప్రసన్నుడయ్యాడు, ముఖం మీద చిరునవ్వులు చిందించాడు. దానవులారా, భయపడాల్సింది ఏం లేదు, రసాతలానికి పారిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మిమ్మల్ని నేను రక్షిస్తాను. అమోఘమైన దివ్య మంత్రాలు ఉన్నాయి. దానికేం కానీ మీకు ఒక సత్యం చెప్తాను వినండి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పగా విన్నాను, జరగవలసిన శుభాశుభాలు ఎలాగూ జరిగి తీరుతాయి, దేవుడైనా వాటిని మార్చలేడు, అన్యథా అంగీకరించలేడు. శిష్యులారా, ప్రస్తుతం మీకు కాలయోగం బాగా లేదు, అందుకని అన్ని విధాలా బలహీనపడ్డారు.
దేవతల చేతిలో మాటిమాటికి ఓడిపోతున్నారు. ఇప్పుడు ఇది దేవతల కాలం. ఒకప్పుడు ముల్లోకాలను సంపూర్ణ సమృద్ధులతో మీరు పరిపాలించారు. దేవతలను నెత్తిమీద తన్ని 10 యుగాల పాటు సకల భోగాలు అనుభవించారు. విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి మీ బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. రాజ్యభ్రష్టుని చేశాడు. అక్కడితో మీకు మంచి రోజులు అయిపోయాయి. ఆ వేళ విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ఒక వరం ఇచ్చాడు. సౌవర్ణిక మన్వంతరంలో మళ్ళీ రాజ్యం లభిస్తుంది అని మాట ఇచ్చాడు. అప్పుడు బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. కాబట్టి ప్రస్తుతం ఇవి దేవతల రోజులు. సౌవర్ణిక మన్వంతరం దాకా మనం ఓపిక పట్టాలి. ప్రహ్లాద, నీ మనవడు బలిచక్రవర్తి ఇప్పుడు భయభీతుడే అదృశ్య రూపంలో పాతాళంలో రహస్యంగా కాలం గడుపుతున్నాడు. గాడిద రూపం ధరించి ఒక శూన్య గృహంలో దాక్కున్న బలిచక్రవర్తిని ఒకరోజు దేవేంద్రుడు కలుసుకున్నాడు. ముల్లోకాలను ఏలినవాడివి, సకల దైత్యులకు అధినాయకుడివి, ఏమిటి గార్ధభావతారం, సిగ్గువేయడం లేదు అని హేళన చేశాడు. ఇందులో సిగ్గుపడాల్సింది ఏముంది, దుఃఖపడాల్సింది ఏముంది? మహా తేజస్వి మహావిష్ణువు మత్స్య కూర్మ వరాహాది రూపాలు ధరించలేదా? అలాగే నేను కూడా కాలయోగం వల్ల గాడిద రూపం ధరించాను. ఒకప్పుడు నువ్వు బ్రహ్మహత్య పాతకానికి లోనై కమలంలో దక్కోలేదా? అలాగే ఇప్పుడు నేను గార్ధపు రూపంలో తిరుక్కున్నాను. అందరం దైవాధీనులమే. దుఃఖమేంటి, సుఖమేంటి? అంత కాలమహిమ. అది ఏం చెయ్యాలనుకుంటే అది చేస్తుంది. దానికి తిరుగులేదు. దైవాధీనస్య కిం దుఃఖం కిం సుఖం పాక శాసన కాలం కరోతి వయసూనూనం యదిచ్చతి తథా తథా. ఇలా ముచ్చటించుకున్న బలి దేవేంద్రులు తమ తమ స్థితులకు కాలమహిమ కారణంగా గుర్తించి స్వస్థచిత్తులై ఎవరి సెలవులకు నెలవులకు వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని ఓ రాక్షస వీరులారా, ఈ దైవ దానవ మానవ రూప జగత్ అంతా దైవాధీనం. దైవమే అన్నిటికంటే అన్ని వేళలా బలిష్టం. బ్రహ్మదేవుడు చెప్పిన సత్యం మనమంతా గ్రహించడం మంచిది అని శుక్రాచార్యుడు రాక్షసులతో చెప్పాడు. చెప్పి వ్యాస భగవానుడు జనమేజయుడితో అంటున్నాడు, జనమేజయ వింటున్నావు కదా అని ఒకసారి హెచ్చరించి వ్యాసుడు కథని కొనసాగించాడు. సౌనకాది మహానహాములారా వింటున్నారా అని సూతుడు చెప్తున్నాడు. శుక్రాచార్యుడి మాటలకు ప్రహ్లాదుడు సంతృప్తి చెందాడు. దైవం అన్నిటికంటే బలిష్టమన్న సంగతి వచ్చింది. రాక్షసులారా, ఒకవేళ మనం బాహుగర్వంతో దైవాన్ని కాదని యుద్ధానికి దిగితే పరాజయం తప్పదు. రోజులు బాగున్నాయి కనుక దేవతలే జయిస్తారు అన్నాడు ప్రహ్లాదుడు. మదగర్వితులైన దైత్యులకు ఆ మాట నచ్చలేదు. సంగ్రామమే తక్షణ కర్తవ్యం అన్నారు. దైవం ఉన్నాడో లేదో మన ఎవరికెరుక? బలహీనులు, భయభీతులు, నిరుద్యములు దైవాన్ని ప్రధానంగా నమ్ముతారు. అతన్ని ఎవరు చూశారు? ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? ఎవరికీ తెలియదు కదా. అలాంటి దైవాన్ని నమ్ముకోవడం మన వంటి వీరులకు తగని పని కదా. బలం కూడగట్టుకుని యుద్ధం చేద్దాం. విజయము వీరస్వర్గము. మాలో అన్ని విధాలు నువ్వు పెద్దవాడివి కనుక మమ్మల్ని నడిపించు అన్నాడు. ప్రహ్లాదుడు ఏకగ్రీవంగా సేనాపతి అయ్యాడు. దేవతలను యుద్ధానికి ఆహ్వానించాడు. శంఖ, భేరి, తూర్యారావాలతో యుద్ధం మొదలైంది. ప్రహ్లాదుడికి దేవేంద్రుడికి మహాఘోరంగా ద్వంద్వ యుద్ధం జరిగింది. నిండా 100 ఏళ్ళు నడిచింది. మునులతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు. శుక్రాచార్యుడి మంత్రశక్తి రాక్షసులకు క్రమక్రమంగా విజయం సమకూర్చి పెడుతోంది అని ఇక్కడ వ్యాస భగవానుడు జనమేజయుడికి ఈ కథని కొనసాగిస్తున్నారు. మనం తర్వాత సంచికలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.